హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ క్యారెట్ తోటి పచ్చడి తయారు చేసుకుందాము. ఈ సీజన్లో ఖచ్చితంగా ఒకసారైనా సరే తయారు చేసుకొని రుచి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఈ పచ్చడితో తింటే ఆ రుచి చెప్పనవసరం లేదండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఫ్రైయింగ్ ప్యాన్లో 1/2 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకొని చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లగాయేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఈ పచ్చడికి కొంచెం పుల్లగా గట్టిగా ఫ్రెష్గా ఉన్న పచ్చిమామిడికాయని తీసుకోవాలి. పీల్ చేసుకొని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా తురుముకోవాలి. అలాగే క్యారెట్ని కూడా సేమ్ క్వాంటిటీలో తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకుందాము. 4 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. రుచి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందుగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ని రెడీ చేసేసుకున్నాం కదా. కారం మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే క్యారెట్ తురుము, మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకుందాము. స్పూన్తో ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో 2 నుంచి 3 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇది గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని మసాలాలు కలపడం కోసం గ్రైండ్ చేసుకుంటున్నాను. లేదా డైరెక్ట్గానే మిక్సింగ్ బౌల్లో మసాలా పౌడరు తురుము యాడ్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా 2-3 సెకండ్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడికి పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. నేను టీ స్పూన్ కొలతతో యాడ్ చేసుకున్నాను. లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లి 4, 1 ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. క్యారెట్, మామిడికాయ, కారం అన్నీ పచ్చివే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువగా కాకుండా సరిపడా యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో పాటు తింటే భలే రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు వేరే కర్రీ అవసరం లేకుండా ఈ పచ్చడితోటే అంతా తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకునే ఈ పచ్చడి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఆనియన్ ముక్కలతోటి ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.